అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: KNM 12-368 రకం సాగులో రైతు అనుభవం, సీజన్ పూల కోసం మల్లె తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన కత్తిరింపులు, దూడల్లో ఏలిక పాముల నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అన్నపూర్ణగా పేరుగాంచిన మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహారపు పంట వరి. బోర్లు, బావులు, కాలువలు, చెరువుల క్రింద ఈ వరి సాగును చేపడుతున్నారు. వరిలో కొన్ని వందల రకాలున్నా సాధారణంగా కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఇక్కడి పరిస్థితులకు అనువైన మార్టేరు, బాపట్ల రకాలనే అధికంగా సాగు చేస్తుంటారు. అయితే కొత్తగా తెలంగాణలో రూపొందించబడ్డ కూనారం రకాన్ని కృష్ణా జిల్లాలో సాగు చేయటం విశేషం. కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి మినీకిట్ దశలో ఉన్న KNM 12-368 రకం ఆశాజనకమైన దిగుబడులను ఇస్తుందంటున్నారు సాగు చేసిన రైతు. కృష్ణా జిల్లా ఘంటసాల పాలెం మండలం ఘంటసాల పాలెం గ్రామ రైతు ఉప్పల ప్రసాదరావు ఈ రకం వరి సాగు గురించి ఏమంటున్నారో చూద్దాం. గత 45 ఏళ్ళ నుంచి వ్యవసాయ అనుబంధంగా పశుపోషణ చేస్తున్నానండి. ఈ ఊరిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు ఈ మినీకిట్లో దశలో ఉన్నాయితో మొదలుపెట్టి వాటిలో ఉన్న మంచి లక్షణాలు ఉన్న వెరైటీలని సెలెక్ట్ చేసుకుని వాటిని పెంచుకుంటానండి. అట్లాగే ఈ KNM 12-36-8 అనే రకం మినికిట్ తీసుకుని దాన్ని బాగా నచ్చిందండి ఈ వెరైటీ. ఈ రకాన్ని ఇప్పుడు 10 ఎకరాల్లో సాగు చేశానండి. ఈ 10 ఎకరాల కాడ చూస్తుంటే 60 బస్తాలు తక్కువ లేదన్నట్టుగా ఉందండి. మొదటి నుంచి చీడపీడలను తట్టుకునే శక్తి బాగా ఉంది, బాగా రెసిస్టెంట్గా ఉంటుంది, బాగా కాలుబలం ఉంది, పడిపోదు. మరి పంట దిగుబడి కాడ ఇప్పుడున్న సన్న రకాల్లోకి చాలా అద్భుతంగా ఉందండి. బాగా దుబ్బుచేత ఎక్కువ, బాగా చీడపీడలను బాగా తట్టుకుందండి. 12-36-8 అనే ఈ వెరైటీని జూలై ఆఖరి వారంలో నాటుపోసామండి. 135 రోజుల్లో 140 రోజుల్లోపు వచ్చేస్తుందండి ఈ వెరైటీ. చీడపీడలను బాగా తట్టుకుంది, చాలా ఆరోగ్యంగా ఉంది. కాకపోతే ఇది పిండి మట్టికి చాలా ఎక్కువ కోరుతుందండి. మాకు చాలా సారవంతమైన భూములు, అందులో మాకు డైరీ ఉందండి. డైరీ ఉండటంలో పెంటపోగు ఏటా 2-3 ట్రిప్పులు అంటే కనీసం 7-8 టన్నులు కంటిన్యూగా పెంటపోగు తోలుతామండి. తొలకరలో పచ్చిరొట్ట, జనుము, జీలగో తప్పకుండా పెంచుతాం, అది దమ్ము చేస్తాం. ఇప్పుడున్న రకాలన్నిటిలోకి అత్యధికంగా బలం కోరే వెరైటీనండి. బలం కోరుతుంది, అట్లాగే దిగుబడి కాడ దాన్ని ధీటుగా ఉంది. 25 రోజులు నారు ఊడ్చామండి. ఊడ్చిన 4వ రోజు 30 కేజీలు DAP, యూరియా 20 కేజీలు, పొటాష్ 20 కేజీలు వేసామండి. దుబ్బు గుళికలు కాడ వేసాం. చక్కగా బాగా దుబ్బు 30-40 కర్రలు చేసేసిందండి. రెండో దఫా మట్టుకి 30 కేజీలు వేసాం. యూరియా ఒక 15 కేజీలు వేసాం, దాంతో సరిపోయిందండి. తర్వాత చిరుపట్ట మీద మట్టుకి ఈ భూ ఔషధాన్ని గ్రోమోరాళ్ళది ఈ పొటాష్ బేస్డ్ ఎరువు ఒకటి ఉందండి. పొటాష్ ఎక్కువగా ఉంటుంది, పోషకాల కాడ కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయండి. అది కాడ వేయటంలో మంచి కరుకు వచ్చిందండి, మెద్దనం రాలేదు, చీడపీడలను తట్టుకునే శక్తి వచ్చింది, చాలా ఆరోగ్యంగా ఉంది. స్ప్రేయింగ్లు అయితే మేము పెద్దగా చేయలేదండి.
కాకపోతే ఏంటంటే చివరిలో చిరుపొట్ట మీద ఫంగిసైడ్ అది చేసామండి. చేయటంలో ఎక్కడ ఏ మచ్చ ఏ రకమైన తెగుళ్ళు చీడపడలు ఏమీ లేదు. చాలా ఆరోగ్యంగా ఉందండి. నా ఉద్దేశం అయితే మంచి దిగుబడి అండి. ఇప్పుడు 60 బస్తాలంటే తేలిగా అంత దిగుబడి. 450 గింజల దాకా ఉన్నాయి కంకిలో. ఏ కంకి చూసినా అట్లాగే ఉంది. దుబ్బులో అన్నీ సమానమైన కంకులు ఉన్నాయి. అట్లాగే గింజల కాడ చివర మడం గింజ కంట ఎక్కడ ఒక తప్పు లేకుండా చక్కగా పాలు పోసుకుందండి. బీసిపోయింది కనుక ఇది మంచి హీల్డింగ్ వచ్చే వెరైటీ. ఖరీఫ్లో కాడ ఎక్కడ ఏ రకమైనటువంటి చీడపీడలు రాలేదండి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటం, ఇది కొంచెం రెసిస్టెంట్ వెరైటీ అవ్వటం వల్ల చాలా ఆరోగ్యంగా మంచి పంట వచ్చిందండి. దుబ్బు చేత కాడ బాగా ఎక్కువ ఉన్న రకాల్లోకి దుబ్బులో అన్ని కర్రల కాడ సమానమైన కంకులతో బాగా గింజల సంఖ్య ఎక్కువతో మంచి దిగుబడి వచ్చిందండి. ఇది కనీసం 3.5-4 మీటర్ల లోపు ఎత్తు పెరిగింది. ఎత్తు పెరిగినప్పటికి కాడ ఇంత కంకి బరువుతో ఉండగానే ఎక్కడా చేను ఒరగలేదండి. కనుక ఈ ఖరీఫ్లో మనకి ఈ బాగా కాలుబలం గల వెరైటీలు ఉండటం చాలా మంచిదండి. కనుక ఇది మనకి చాలా డెల్టా ప్రాంతానికి మన ఈ ఖరీఫ్కి చాలా అనుకూలమైన వెరైటీ అండి. ఎండాకాలంలో పూసే మల్లెపూలకు మంచి మార్కెట్ ఉంటుంది. సుగంధ నూనెల తయారీకి సైతం మల్లెలను ఉపయోగిస్తారు. మల్లెపూలకు స్థానిక మార్కెట్లతో పాటు ఎగుమతి అవకాశాలు కూడా మెండుగా ఉండటంతో ఈ పూల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. సాధారణంగా మల్లెపూలు కొత్త చిగుర్ల మీద పూస్తుంటాయి. కాబట్టి నవంబర్ ఆఖరి వారం నుంచి దఫదఫాలుగా కొమ్మ కత్తిరింపులు చేస్తే 2 మాసాల అనంతరం పూత రావటం ఆరంభిస్తుంది. మరి ప్రస్తుత సమయంలో మల్లె తోటల్లో చేపట్టాల్సిన కొమ్మ కత్తిరింపు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యానవన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్రకుమార్. మల్లె సాగులో అతి ముఖ్యమైనటువంటి దశ పూత దశ. పూ మొగ్గలు అనేవి లేత చిగురుల మీదే ఏర్పడతాయి కాబట్టి దీనికి ప్రూనింగ్ అంటే కొమ్మ కత్తిరింపులు అనేవి ప్రతి సంవత్సరము కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాలి. కొమ్మ కత్తిరింపులు అనేవి సమయానుకూలంగా మనకి తగిన విధంగా మార్పు చేసుకోవడం ద్వారా ఈ పూత తక్కువగా ఉండేటువంటి దశలో ఎక్కువ పూలను పొందడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా నవంబర్ చివరి వారంలో కొమ్మ కత్తిరింపులు అనేవి రైతులు చేపడుతూ ఉంటారు. ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టడానికి ఒక 15-20 రోజుల ముందుగా నీటిని ఆపివేయడం ద్వారా ఈ శీతాకాలం ప్రారంభం అవగానే ఈ ఆకులన్నీ కూడా రాలిపోవడం జరుగుతాయి. నేల నుంచి 45 నుండి 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ కొమ్మలన్నింటినీ కత్తిరించి తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా చీడపీడలు సోకినటువంటి కొమ్మలు, బలహీనంగా ఉండేటువంటి కొమ్మలు, ఎండిపోయినటువంటి కొమ్మలు, ఇట్లాంటి మనకి పనికిరానటువంటి శాఖీయ కొమ్మలన్నింటినీ కూడా మనం ఈ నవంబర్ చివరి వారంలో తీసివేసుకోవాలి. మరలా నీటిని ఇవ్వడం ప్రారంభించాలి. మొదటి దశ ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందజేసినప్పుడు ఈ శాఖీయ కొమ్మలు అనేవి ప్రతి కనుపు నుంచి మనకి అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చి అవి మనకి మార్చి నుంచి పూ మొగ్గలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. అయితే నవంబర్ చివరి వారంలో చేసే కొమ్మ కత్తిరింపుల బదులు సెప్టెంబరు చివరి వారంలో కొమ్మ కత్తిరింపులు మనం చేసుకోగలిగితే శాఖీయ మొగ్గలు అనేవి ఎక్కువగా మనకి తొందరగా ప్రారంభం రావడం జరుగుతాయి. మనకి డిసెంబర్, జనవరి నెలల్లోనే మనకి చిగుర్లు అనేవి చాలా ఎక్కువగా వచ్చి ఈ పూల దిగుబడి అనేది మనకి ఆఫ్ సీజన్లో రావడం జరుగుతాయి. మల్లెలో మనము గమనిస్తే వివిధ రకాలైనటువంటి పోషక పదార్థ లోపాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఇనుము లోపం ఉన్నప్పుడు ఈ లేత ఆకులు అనేవి మనకి పాలిపోయి తెల్లగా అవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఇనుపు ధాతు లక్షణాలు కనిపించినప్పుడు 5 గ్రాముల అన్నబేదిని నిమ్మ ఉప్పులో కలుపుకొని మనం పిచికారీ చేయడం ద్వారా ఈ ఐరన్ ధాతు లోప లక్షణాలను నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరుకుళ్ళు ఆశించినటువంటి మొక్కలు కూడా ఆకులు పాలిపోయే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి లక్షణాలు గమనించినామంటే 2.5 గ్రాముల
కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటిలో కలుపుకొని నేలను తడుపుకోవడం ద్వారా నివారించవచ్చు. అదేవిధంగా వీటిలో మెగ్నీషియము, జింకు ధాతు లోప లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జింక్ ధాతు లోప లక్షణాలు కనిపించినప్పుడు 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మెగ్నీషియం లోప లక్షణాలు కనిపించినప్పుడు 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మీద పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా 4 మిల్లీలీటర్ల హ్యూమిక్ యాసిడ్ను మనం లీటర్ నీటికి కలుపుకొని మొక్కలపై పిచికారీ చేసినప్పుడు మొక్కల పెరుగుదల, పూత అనేది నాణ్యత బాగా రావడం గమనించడం జరిగింది. ఈ మొగ్గలు ఏర్పడినమ్మటే ఈ మొగ్గ తొలిచే పురుగు మన లోపల ఉండేటువంటి పువ్వు లోపల ఉండేటువంటి కణజాలాన్ని అంతా తినివేయడం జరుగుతుంది. పువ్వు మొగ్గలు మొదట నీలం రంగులోని తర్వాత నలుపు రంగులోనికి మారి నష్టపోవడం జరుగుతుంది. క్లోరిపైరిఫాస్ కానీ, పైనోసాడ్ కానీ, అమామెక్టిన్ బెంజోయేట్ వంటి మందులను వాడడం ద్వారా ఈ పురుగులను నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టినమ్మంటే లేత చిగురాకులు వస్తాయి కదండి. ఆ చిగురాకులు అన్నిటినీ కలిపి గూడు కట్టే పురుగులు కూడా మనం అధికంగా ఈ డిసెంబర్, జనవరి నెలల్లో మనం గమనించడం జరుగుతుంది. ఇమిడాక్లోప్రిడ్, నోవోలేరాల్ లాంటి మందులను మనం పిచికారీ చేసినప్పుడు వీటిని కూడా నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కొత్తగా ఇరియోఫిడ్ మైట్ కూడా దీనికి వేడిగా ఉండేటువంటి పొడి వాతావరణంలో ఆశించడం జరుగుతుంది. నల్లి ఆశించినప్పుడు ఆకులు పైన అంతా కూడా మెత్తగా కణజాలం అంతా మారిపోవడం జరుగుతుంది. కిరణజన్య సేక్రియ సరిగా జరగకపోవడం, అదేవిధంగా ఆకు రాలిపోవడం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పూల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గడం గమనించడం జరిగింది. ఈ నల్లి నివారణకు డైకోఫాల్ కానీ మనం పిచికారీ చేసి వీటిని నివారణ చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రతి సంవత్సరం మనం అజిడోబ్యాక్టర్, అజోస్పైరలం, ఫాస్ఫోబ్యాక్టీరియా వంటి జీవ సంబంధమైనటువంటి పదార్థాలను వేపపిండిలో వృద్ధిపరిచి మొక్కల మొదళ్ళ దగ్గర వేయడం ద్వారా మొక్కలను ఆరోగ్యకరంగా పెంచి అధిక పూల ఉత్పత్తిని పొందడం జరుగుతుందండి. లేగదూడల ఆరోగ్యం పట్ల పశుపోషకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దూడల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా టీకా మందులే కాదు, పొట్టలో ఏలికపాములు రాకుండా మందులు ఇప్పించాలి. ఏలికపాములు దూడ శరీరంలోని పోషకాలను సంగ్రహించటమే కాదు, పారుడు వ్యాధిని కలిగిస్తాయి. అందువల్ల ఏలికపాముల నివారణకు ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తగా మందులు తాగిస్తుండాలి. ఏలికపాముల నివారణ గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. దూడల పెంపకంలో అతి ముఖ్యమైనది దూడల్లో నట్టల నివారణ కార్యక్రమం చేపట్టడం. ఒక అంచనా ప్రకారం దూడల మరణాలలో 30% ఈ నట్టల వలన చనిపోవడం జరుగుతుంది. ఈ నట్టల నివారణ రెగ్యులర్గా రైతు సోదరులు చేయడం వల్ల ఈ నట్టల ప్రాబ్లం పూర్తిగా దూడల నుంచి నిర్మూలించవచ్చు. అయితే దూడకు నట్టలు ఎలా సోకుతాయి అనేది మనం ఫస్ట్ రైతు సోదరులకు అవగాహన ఉండాలి. ఒకటి, తల్లి కడుపులో నుండి రక్తం ద్వారా దూడకు నట్టల గుడ్లు రావడం జరుగుతుంటుంది. వేరే దూడే కడుపులో నట్టలు ఉంటే అవి గుడ్లను విసర్జించడం వల్ల ఈ వేరే దూడే దాన్ని నాకడం ద్వారా, అంటే ఆ మట్టిని, ఆ మలం కలిసిన మట్టిని నాకడం వల్ల ఈ కొత్త దూడలకు ఈ నట్టలు అనేది సంక్రమించడం జరుగుతుంది. తల్లి కడుపుల నుంచి దూడకు సోకుతున్నది కాబట్టి మనం పుట్టిన 10 రోజులకు కంపల్సరీగా ఈ దూడలకు నట్టల నివారణ చేయించాలి. ఈ పుట్టిన 10 రోజులప్పుడు పైపరాజిన్ అడిపేట్ కానీ, ఎగ్జాహైడ్రేట్ కానీ ఈ మందును 200 mg పర్ kg బాడీ వెయిట్ లెక్క తాగించడం వల్ల ఈ నట్టలు గుడ్లు కానీ, తర్వాత నట్టలు అంటే పెద్దవి కానీ పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి 3 నెలల వరకు ఈ నట్టల మందు త్రాగించాలి. అయితే ఈ పైబర్జిన్తో పాటు కొన్ని సందర్భాల్లో కొత్త రకం మందులైన ఐవర్మెక్టిన్ అనే మందుని చర్మంలోకి 1 ml సబ్కట్ ఇవ్వడం ద్వారా కూడా నట్టల్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. ఈ ఐవర్మెక్టిన్ ఇవ్వడం వల్ల ఏలికపాములు నిర్మూలించడమే కాకుండా ఈ దూడలో ఉన్న పేన్లు, గోమార్లు కూడా
పూర్తిగా ఈ ఐవర్మెక్టిన్ చంపివేస్తుంది. 3 నెలల తర్వాత 6 నెలల వరకు ప్రతి నెలకొకసారి ఈ నట్టల మందు తాగించాలి. అయితే 3 నెలల తర్వాత దూడలలో బద్దె పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. బద్దె పురుగుల్ని టేప్ వామ్స్ అని కూడా అంటారు. ఈ టేప్ వామ్స్ కూడా శరీరంలోని సత్తువను అంటే ఈ న్యూట్రిషన్ను, పోషకాలను ఈ బద్దె పురుగులు, ఏలికపాములు తీసుకోవడం వల్ల దూడ నీరసించి శక్తి లేకుండా పారుకుంటుంది. దీనివల్ల పారుకొని ఈ ఏలికపామ్స్లలో టాక్సిన్స్ శరీరంలోకి ఎక్కువ మోతాదులో రిలీజ్ అయితే ఇవి పశువులు నరాల రోగానికి సంబంధించిన లక్షణాలు వచ్చి అట్లా చనిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఎక్కువగా న్యూట్రిషన్ లోపంతో వీక్ అయి చనిపోవడం జరుగుతుంది. అయితే 3 నెలల తర్వాత మనం తాపే మందులలో ఆల్బెండజోల్ మనం చేయాలి, లేకపోతే ఆల్బనిక్ అనే మందును కానీ, ఆల్బెండజోల్ నిక్లోజమైడ్ కాంబినేషన్ కానీ, లేకపోతే పెన్బెండజోల్ కానీ ప్రాజిక్వింటాల్ కాంబినేషన్లో మనం తాపడం వల్ల ఏలికపాముతో పాటు బద్దె పురుగులను కూడా మనం నిర్మూలించవచ్చు. 6 నెలల తర్వాత ప్రతి 4 నెలలకోసారి ఈ నట్టల మందు తాగించడం వల్ల దూడలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. బొప్పాయి సాగు వివరాలు తెలియజేయండి అని అడుగుతున్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి నుంచి నరేష్ కుమార్. మంచి లాభదాయకమైన పండ్ల తోటలలో బొప్పాయి ప్రథమంగా ఉన్నది. బొప్పాయి సాగు చేసుకునే రైతులు సారవంతమైన నేలలు, నీరు నిల్వనటువంటి నేలలు, చౌడు ఏమాత్రం లేనటువంటి నేలలు, తేలిక భూములు ఈ బొప్పాయి సాగుకి ఎంచుకోవాలి. నేలని బాగా దున్ని పశువుల ఎరువు మరియు తర్వాత పచ్చిరొట్ట ఎరువు ఏదైనా ఒకటి భూమిలో దున్నుకోవాలి. ఇంకా రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు తైవాన్ రెడ్ లేడీ 786, ఇదే కాకుండా మనకు గైనోడెనిషియస్ వెరైటీస్ అయినటువంటిది అర్కా ప్రభాత్, సూర్య, సన్ రైజ్, సోలో ఇలాంటి రకాలను కూడా మనం సాగుకి ఎంచుకోవచ్చును. గైనోడెనిషియస్ రకాలను ఎంచుకున్నట్లయితే మగ చెట్లను ప్రత్యేకంగా పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక ఎకరానికి దాదాపుగా 20 గ్రాముల విత్తనం మనకు సరిపోతుంది. సూటి రకాలైనటువంటి అర్కా ప్రభాత్ కానీ, సన్ రైజ్లో సూర్య అనే రకాలను మనం సాగించుకున్నప్పుడు దాని నుంచి విత్తనం తీసి కూడా నెక్స్ట్ సంవత్సరం కూడా మనం వాడుకోవచ్చును. దీన్ని నారు పెంచుకోవడానికి 150 గేజ్ ఉన్నటువంటి HDPE నర్సరీ బ్యాగ్స్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఎర్రమట్టి, పశువులేరు, తర్వాత ఇసుక సమపాలల్లో కలిపినట్టు మిశ్రమాన్ని నింపుకొని ఒక్కొక్క సీడ్ని ఒక 1 సెంటీమీటర్ లోతు మాత్రమే నాటుకొని పెంచుకోవాలి. ఈ నారు పెంచుకోవడానికి ఇన్సెక్ట్ ప్రూఫ్ ఉన్నటువంటి పందిర్లాగా తయారు చేసుకుని లేదంటే షెడ్ నెట్లో కానీ మనం ప్రొటెక్టెడ్ కండిషన్లో పెంచుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ద్వారా వైరస్లు నారు మొక్కలకు సంక్రమించకుండా ఉంటుంది. సో ఈ విధంగా 45 నుంచి 60 రోజుల వరకు పెంచుకున్న నారు మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటుకోవడానికి 3-4 సార్లు మెత్తడి దుక్కి చూసుకొని 2 వరుసల మొక్కల మధ్యలో 6 ఫీట్లు ఉండే విధంగా 1.5 ఫీట్నర లోతు వెడల్పు గుంతలను తీసుకొని ఆ మట్టికి 1 kg వేపపిండి, అలాగే 1/4 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, బయో ఫెర్టిలైజర్ అజిటోబాక్టర్, సూడోమోనస్, ట్రైకోడర్మా విరిడి ప్రతిదీ ఒక 20 గ్రాముల చొప్పున ఈ మట్టి మిశ్రమాన్ని కలిపేసి గుంతను పూడ్చి నారు మొక్కలను నాటుకోవాలి. సో నాటిన తర్వాత వెంటనే ఈ చెట్లకి ఊత కర్రలను కట్టి మొక్కలు గాలికి వంగిపోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. దాని తర్వాత నుంచి ప్రతి 3 రోజులకు ఒకసారి మొదటి ఈ 10-20 రోజుల వరకు నీటిని పారిస్తూ ఉండాలి. అలాగే వేసవి కాలంలో హైయెస్ట్ పీక్ సీజన్లో మనకు వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు 20 నుంచి 25 లీటర్ల నీరు పడే విధంగా మనం డ్రిప్ సిస్టమ్ని టైమింగ్ సెట్ చేసుకుని నడుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనకు ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చినట్లయితే బొప్పాయిలో డ్రిప్ సిస్టమ్ ద్వారా ఫెర్టిగేషన్ చేసినట్లయితే పంట నాణ్యత మరియు అధిక దిగుబడిని పొందవచ్చును. నీటిని పారించే విధంలోనే అయితే డబుల్ రింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క మొదలకి నీరు అంటకుండా ఉండడం వల్ల మనకు వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు తెగులు అనేది సమస్య రాకుండా ఉంటుంది.
సూటి ఎరువులను డైరెక్ట్ నేలకు అందించడానికి ప్రతి మొక్కకి 500 గ్రాముల యూరియా, అలాగే 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. ఇది సంవత్సరం మొత్తం అవసరమైనటువంటి ఫెర్టిలైజర్ డోసు. దీన్ని 6 సమభాగాలుగా చేసుకుని ప్రతి 2 నెలలకు ఒకసారి మొక్క పాదులలో వేసుకుని నీరు పారించుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి వేపపిండి 2 కిలోల వరకు వేసుకొని ఉన్నట్లయితే వేరు ద్వారా వచ్చేటువంటి తెగుళ్లను, వేరుకులను మరియు కాండం కుళ్ళు తెగులను మనం రాకుండా నివారించవచ్చును. అలాగే భూమిలో నెమటోడ్స్ ప్రాబ్లం ఉన్నట్లయితే కూడా మనకు వేపపిండి ద్వారా నివారణ చేయడం జరుగుతుంది. ఈ బొప్పాయిలో ఫెర్టిగేషన్ ద్వారా మనం ఎరువులు అందించడం చూసుకున్నట్లయితే ప్రతి మొక్కకి యూరియా 13.5 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 10.5 గ్రాముల చొప్పున ప్రతి వారం ఇస్తూ ఉండాలి. అలాగే మనకు ఈ బాసరం అనేటువంటిది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ప్రతి 2 నెలలకు ఒకసారి 260 గ్రాములు భూమిలో డైరెక్ట్ మొదల దగ్గర పెట్టడం చేసుకోవాలి. తేలిక నేలల్లో ఈ బొప్పాయిలో సూక్ష్మధాతు లోపాలు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా జింక్ మరియు బోరాన్ లోపము ఎక్కువ గమనించడం జరుగుతుంది. దీన్ని మనం నివారించడానికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, అలాగే బోరాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి ప్రతి నెల ఒకసారి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే లాభాన్ని పొందవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి జట్టు ఆశ్రమంలో 2 రోజుల పాటు గిరిజన మహిళలకు ఆరోగ్య పోషణపై శిక్షణ కార్యక్రమం జరిగింది. వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పౌష్టికాహార లోపాలను అధిగమించడంతో పాటు సేంద్రియ విధానాలను ఆచరించి స్వయంగా పంటలు పండించుకునే విధానాలపై గిరిజన గ్రామాల మహిళలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇక్కడ ఏంటంటే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మేము. అలాగే అన్ని ఆకుకూరలు, పెరటి తోటలు, మేకలు పెంచుకుంటున్నాము. అలాగే మా పక్క వాళ్ళకు కూడా మేకలు పెంచుకోండి, పెరటి తోటలు వేసుకోండి, కూరగాయలు వేసుకోండి పెరటి తోటలు అని చెప్పేసి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి సబ్ కమిటీలో కూడా మీటింగ్లు జరుగుతున్నాయి. మేము ఆరోగ్య పోషణ విభాగంలో కార్యక్రమాలు అనేవి 7 విభాగాలుగా చేస్తున్నాము. 1 హోమ్ స్టే ఫుడ్ ప్రొడక్షన్, 2 ఇన్స్టిట్యూషనల్ సంస్థలతో అనుసంధానము, తర్వాత థిమాటిక్ క్యాంపెయిన్స్, FNS ఫార్మర్ న్యూట్రిషన్ స్కూల్స్, విఓ అండ్ SHG సంఘాలలో మేము హెల్త్ ఎజెండా పెట్టి వారికి ఆరోగ్య విషయాల గురించి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. ఈ కార్యక్రమాల వలన కమ్యూనిటీ స్థాయిలో ఆరోగ్య పోషణ విషయాలు అనేవి, వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వారి ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మేము వారికి కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాము. పెరటి తోటల వల్ల వాళ్ళు ప్రతిదీ కూడా 5 నుండి 7 రకాల ఆహార పదార్థాలు ఒక రోజులో వాళ్ళు తీసుకునే విధంగా వారికి మేము ప్రతి ఇంటి దగ్గర పెరటి తోటలు అనేవి వేయిస్తాము. మన రాష్ట్రంలో 26 జిల్లాల్లో మనం స్టార్టింగ్ 2019లో మేము 129 గ్రామాలు మేము పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది సార్. ఆ పైలట్ ప్రాజెక్టులో తీసుకున్న గ్రామాల్లో మన పార్వతీపురం మన్యం జిల్లాలో కుర్ఫం మండలం మనం 2019లోనే తీసుకున్నాము. 6 గ్రామాల్లో ఫస్ట్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు మళ్ళీ మోడల్ మండలాలు మేము 2022లో ఈ మోడల్ మండలం కాన్సెప్ట్లో మనం 26 జిల్లాల్లో 26 మోడల్ మండలాలు తీసుకోవడం జరిగింది. ఆ 26 జిల్లాల మోడల్ మండలాల్లో మన గుమ్మలక్ష్మీపురం ఇప్పుడు మోడల్ మండలం సార్. ఈ గ్రామాల్లో ఆరోగ్య పోషణ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ కోసం స్టేట్లో ఒక NFA మండలంలో MT ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో తొందరగా ఈ కార్యక్రమాలు వెళ్ళాలి అంటే ఆ గ్రామంలో ఉన్న మేము సంఘాల నుండి యాక్టివ్ మెంబర్స్ని 5 మందిని కమిటీలుగా తీసుకొని ఈ కమిటీల ద్వారా ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో గ్రౌండింగ్ అవడం కోసం ఈ 2 డేస్ శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది సార్. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట మండలాల్లో సుమారు 18 గ్రామాల్లో గిరిజనులకు ఆరోగ్యం మరియు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్స్ మన జిల్లాలో, సో ఈ 3 క్లస్టర్స్లో 18 విలేజెస్ని టార్గెటెడ్ విలేజెస్గా తీసుకొని ఆ 18 విలేజెస్లో మేము ఈ పోషణ అభియాన్ దీనికి సంబంధించిన హెల్త్ అండ్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ అనేవి అక్కడున్న గ్రామ స్థాయిలో ఉన్న CRP హెల్త్ అండ్ న్యూట్రిషన్ ICRPs ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇందులో ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ గ్రూప్స్ మీద బాగా అవగాహన తెలియడానికి, అంటే మహిళా సంఘాలు వాళ్ళు తీసుకుంటున్న ఆహార
ఆహార పదార్థాల్లో పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకుంటారనే దాని మీద మనం టార్గెటెడ్గా వర్క్ చేస్తాము. మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తే ఇంటిలిపాదికి ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో గిరిజన మహిళలకు శిక్షణ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.